చీయడి మియో ప్రభు సభకు, చీయడి మియో ప్రభు సభకు, చెప్పనిదెయను చున్నది ఆయతమో నాటికి తేది, ఆయతమో నాటికి తేది, అందునను చూన్నది మాయలేదను చున్నది, హాయను చున్నది వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది, అధమముక పాపమైనా, అధమముక పాపమైనా అంటకుండా నున్నది, అంటనీయాకున్నది, అంటను చున్నది వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. చాలు ప్రియులారా, ప్రభు అయిన దేవుడు తాను అలంకరించుకున్న సంఘం నీతి సూర్యుని కలలో హత్తుకొనుటకై దేవుడు తాను చేసిన వాగ్దానములను ధరించి సిద్ధపడగలిగిన ధన్యత పరమ తండ్రి మనకెల్లరికూ దయచేయును గాక. ప్రియులారా, దైవజనుడైన దేవదాసయ్య గారు ఆరాధన పట్టికలో ఒక భాగానికి బహుగా విలువిచ్చి సంగతులను ఆరాధనలో అమర్చారు. ఆ భాగం ఏంటంటే, త్రిత్వతండ్రి భూమి ఆకాశముల కంటెను, వెండి బంగారముల కంటెను గొప్పదైనటువంటి నీ వాక్యమును మాకు దానముగా ఇచ్చుట మాత్రమే కాక, నీవు మాకు చెప్పాలనుకున్న మాటలన్నీ దానిలో ఇమిడిచి ఉంచావు గనుక నీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము అని భక్తుడు నీతిమంతుడైనటువంటి మన తండ్రి గారు దేవదాసయ్య గారు దేవుణ్ణి చూపించే గ్రంథానికి గొప్ప విలువనిచ్చారు. గ్రంథములో ఉన్న సంగతులన్నిటినీ ఒక్కొక్కటి అనగా విడదీసి పరిశీలన చేసి ప్రతిదానిలో దాగి ఉన్నటువంటి దైవత్వానికి ఆయన పూర్ణ హృదయముతో సాగిలపడ్డారు, సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించారు. ఆ దైవజనుడు దేవుని వాక్యానికి ఇచ్చిన విలువ వర్ణనాతీతమైనది. ఆరాధనలో మనము ఆరాధించే ఆరాధ్య దైవము కూడా ఈ వాక్యమే. కాబట్టి దేవుడు గ్రంథములో మనతో మాట్లాడాలనుకున్న సంగతులన్నిటినీ ఈ గ్రంథములో ఇమిడిచావు అనగా, ఆరాధించేవారు, దేవుని మీద ఆనుకున్నవారు, దేవుని యందు విశ్వసించిన వారందరూ కూడా వాక్యానికి పిల్లలారా ఎంత విలువ ఇవ్వాలంటే, నాతో మాట్లాడుతున్న ఈ పెద్దయిన నుండి తప్పుకోకూడదు, తప్పించుకోకూడదు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అడ్మినిస్ట్రేటర్ ఎవరైనా ఉంటారు, మన గురించే పనిగట్టుకొని వస్తారు. మన గురించే పనిగట్టుకొని వచ్చి పలానా అతను ఎక్కడున్నాడు అని ఎంక్వైరీ చేసి మన తలుపు తడతారు. తట్టినైనా మన గురించే, మన మేలు కొరకే, మనకేదో చెప్పాలని, మనకేదో చెయ్యాలని వచ్చినప్పుడు అలాంటి వారి కొరకు మనం కనిపెడుతుండగా రాగానే మనం ఎలా ఉంటాం? అలర్ట్ అయిపోతాం. అయ్యా వచ్చారా రండి అని చెప్పి
రండని చెప్పి వారిని ఆహ్వానిస్తాము. వారి ఎదుట శక్యమైతే కూర్చుంటాము, అనుకూలత లేకపోతే చేతులు కట్టుకొని నిలబడతాం. కారణం ఏంటంటే ఆ వ్యక్తికి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట మన జీవితంలో. మన జీవితానికి ఆ వ్యక్తితో అంత ఇంపార్టెంట్, అంత అవసరమైన పని ఉందన్నమాట. కాబట్టి దైవజనుడు దేవదాసయ్య గారు కూడా నువ్వు మాతో చెప్పాలనుకున్న సంగతులు వాక్యము ద్వారాగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను దీన్ని స్వీకరించవలసిన విధానం ఏంటంటే పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ బలముతో దీనిని నేను స్వీకరించాలి. కాబట్టి నీవు మాట్లాడితే నువ్వు వింటాను తండ్రి అని చెప్పి మౌనంగా దేవుని ఎదుట కనిపెడుతూ ఉండేవారు దైవజనుడు. దైవజనుడు సిద్ధపరిచినటువంటి సేవకుల్లో ఆ కాలపు సేవకులు ఈ కాలంలో వారి యొక్క బోధలు అప్పుడప్పుడు మళ్ళా రికార్డ్ అయినవి లైవ్లో ఇస్తున్నారు. వారికి దైవజనుడు దేవదాసయ్య గారు చేసిన బోధ ఏంటంటే సత్ప్రవర్తనకు మించిన బోధ లేదు అన్నారు. అంటే బోధకుడు సత్ప్రవర్తనతో బోధించాలి. వినేవారు వినయాశక్తి కలిగిన వారే, కదలక మెదలక వినాలి. కారణం ఏంటంటే వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నారు. కాబట్టి ఆ దేవుడు మనకి కావలసినవన్నిటినీ ఈ గ్రంథములో అమర్చి ఉంచినందుకు నీకు వందనములని దైవజనుడు అన్నట్లుగా ఈ దినమున మనం పఠించినటువంటి వాక్య గ్రంథము యెషయా గ్రంథము 40వ అధ్యాయములో 6వ వచనములో దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు, ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. దేవుడు ప్రకటించమంటున్నాడు. ప్రకటన చేసేది వాక్యము, ప్రకటించవలసింది స్వరము, ప్రకటింప చేసేది ఆత్మ. ఈ మూడు కలిపి తమ కార్యము, తాము ఉద్దేశించిన ఉద్దేశ్యమును పిల్లలారా తెలియజేస్తున్న తన యందు అనగా దేవుని మీద ఆశపడ్డ మనకి దేవుడి సంగతులను తెలియజేస్తున్నారు. ఆ సంగతులు ఏమిటి? 40వ అధ్యాయము ప్రారంభ వచనాలు. మీ దేవుడు సెలవిచ్చినదేమనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోషము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తమును రెండింతలు పొందునను సమాచారము ఆమెకు ప్రకటించండి. పాపివని నీకెవడు చెప్పెను, పావనుడవై యుండగను, పాపివని నీకెవడు చెప్పెను, పావనుడవై యుండగను, శాపమరణము రాదు నీకు, శాపమరణము రాదు నీకు, చావును చంపిన జీవము నేనే, చావును చంపిన జీవము నేనే, మనో విచారము కూడదు నీకు, మహిమతలపులు కావలెను. పిల్లరా, ఆమె దుఃఖ దినములు సమాప్తమైనవి అని ప్రకటించు. ఆమె అనగా సంఘం. సంఘము యొక్క దుఃఖ దినములు సమాప్తమైనవని ప్రకటించుమని దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని ప్రకటించమంటావు అని ప్రకటించవలసిన వాడు అడుగుతున్నాడు.
దానికి దేవుడు బదులిస్తూ కొన్ని సంగతులను ఈ 6వ వచనం 2వ భాగంలోనికి వస్తే, సర్వ శరీరులు గడ్డిలాగున్నారు, గడ్డి వలె ఉన్నారు. సర్వ శరీరులు గడ్డి వలె ఉన్నారు. వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. పిల్లలారా, అడవి పువ్వులను చూడండి అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 29, 30 వచనాలలో అడవి పువ్వులను రాజులందరికంటే శ్రేష్ఠుడు, గనుడు, గొప్పవాడు, జ్ఞాని, ధనవంతుడు, బలవంతుడు, యోగ్యుడు, ఆశీర్వాదమునందినటువంటి సొలొమోనును పోల్చి దేవుడు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 29వ వచనము. ఆయనను తమ సమస్తమైనటువంటి వైభవంతో కూడిన సొలొమోను సహితము ఈ అడవి పువ్వులలో ఒక్కదానితోటైనను ఈ పువ్వు అలంకరింపబడినట్లుగా సమస్త వైభవంతో కూడిన, జ్ఞానముతో కూడిన, ఐశ్వర్యముతో కూడిన, బలముతో కూడిన, అధికారముతో కూడిన ఆ గొప్పరాజు సైతము ఈ పువ్వు ముందు దిగదుడిపే. కారణం ఏంటంటే, పిల్లలారా, అతని వైభవం కంటే దీని వైభవం గొప్పది. దీనికి కలిగిన వైభవము నీతి సూర్యుని కలలతో నింపబడింది. అడవి పువ్వు లేకపోతే గడ్డి పువ్వు అందాం. ప్రొద్దున్నే మంచుకు చిగురిస్తుంది. ఆ మంచులో మిళమిళా మెరుస్తూ ఉంటుంది. అది నీతి సూర్యుని కళలతో రూపాంతరం, విభిన్నమైనటువంటి రంగులతో అలంకరింపబడుతుంది. సూర్య రశ్మి అధికమయ్యేసరికి వాడిపోతుంది, ఎండిపోతుంది, త్రుంచివేయబడుతుంది. ఇలారా, మరి ఇతని జీవితము ఆయాసముతోనూ ప్రయాసముతోనూ అలంకరించుకుంటూ ఉంటుంది. దానికంటే వేగంగానే ఆవిరైపోతుంది. కాబట్టి సంఘానికి తెలియచేయమన్నటువంటి సంగతులు, కొన్ని సంగతులను దేవుడు చెప్పినటువంటి సంగతులు ఏమిటాయి అంటే, ప్రియులారా, ఇర్మీయా గ్రంథం 41, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనము నుండి దేవుడు తన ఆశీర్వచనాలని తెలియజేశారు. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా, బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను విడిచిపెట్టననియు ఏర్పరచుకుంటున్ననియు, విడిచిపెట్టక ఏర్పరచుకుంటున్నాను, ఉపేక్షింపక అన్న మాటకి విడిచిపెట్టక ఏర్పరచుకుంటున్ననియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీ దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. సంఘానికి దేవుడు చెప్పుచున్న మాటలు, గనుల వైపు చూడొద్దు, బలవంతుల వైపు చూడొద్దు, ధనవంతుల వైపు చూడొద్దు, సౌందర్యము గలవారి వైపు చూడొద్దు, ఇంకా గౌరవ ప్రఖ్యాతులు గాంచిన వారి వైపు చూడొద్దు. గడ్డి పువ్వు తనను పుట్టించి తనకి రంగులను హత్తి తన జీవితము ఇంతే అని దానికి నియమించి ఉన్నంతసేపు కళగా జీవించి 10 మందిని ఆకర్షించడానికి ఏ నీతి సూర్యుడు కారకుడయ్యాడో ఆ నీతి సూర్యుడిని ఉన్న నేనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఎందరో ఉన్నారు పిల్లలారా,
ఎందరో ఉండి దైవజనుడు చెప్పినట్టుగా పాపివని నీకెవరు చెప్పాడు అన్న పదం, ప్రతివాడు నేను పాపిని, పాపములో ఉన్నాను, పాపములోనే జీవిస్తున్నాను. 51వ కీర్తన ప్రారంభ వచనాన్ని మనం చూసినప్పుడు 51వ కీర్తన ప్రారంభ వచనంలో దేవా నీ వాత్సల్యము చొప్పున నన్ను కరుణింపుము, నా అతిక్రమములను తుడిచివేయము, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను. ఈ దాసుడు తన పాపాన్ని తనకి గెలుక్కుంటున్నాడు, తప్పిదాన్ని తెలుసుకుంటున్నాడంటే తప్పులేదు, సరి చేసుకుంటున్నాడంటే తప్పులేదు. కానీ దావీదు ఒకానొకప్పుడు పాపం చేశాడు, చేసిన పాపము మరవలేకపోతున్నాడు. ఆ పాపము పదే పదే అతనికి గుర్తుతో వస్తుంది. పాపకారకుడైన వాడు పాపరహితుడైనటువంటి వానికి మళ్ళా పాపము సంగతినే జ్ఞాపకము చేస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడు దావీదుని అన్నారు, నా ఇష్టానుసారుడు. ఏమన్నారు చెప్పండి? దావీదు నా ఇష్టానుసారుడు. అతడు చేసిన పాపమును నేను జ్ఞాపకము చేసుకోనను. ఆ తరుణమందే అతడు దేవుని తట్టు తిరిగాడు. పేతురు వలె నేను అతన్ని కూడా క్షమించాను. కాబట్టి పాపము లేనివానిగా నేను దావీదును చూస్తుంటే దావీదు మరలా అదే పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కారణం ఏంటంటే పాపకారకుడైన అపవాది నీతి మార్గమును వెతుక్కుతున్న వానికి పాపము ప్రేరణ మరలా కలిగిస్తున్నాడు. పాపపు ప్రేరణ మరలా కలిగిస్తున్నాడు. ఈ హేతువు చేత ప్రతివాడు కూడా నేను పాపిని అని తనను తాను తెలుక్కుంటూ తవ్వుకుంటూ తనకు తాను దూరం అయిపోతున్నాడు. నేను మాత్రం ఏ పాపిని దూరముగా తరమలేదు అంటూ దేవదాసయ్య గారికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, పాపివని నీకెవడు చెప్పాడు? పావనుడివై ఉన్నావు. కారణం ఏంటంటే నువ్వు ఆరాధించేది పాపిని కాదు, పాపకారకుణ్ణి కూడా కాదు, పావనుడైనటువంటి పరిశుద్ధుడిని ఆరాధిస్తున్నావు. ఆరాధించిన ఆ క్షణమందు దేవుడు చెప్పిన వరుసల్లో 6 దినములు కష్టపడు, 7వ దినమున విశ్రాంతి దినము, ఏ పని చెయ్యకు అన్నారు. కారణం ఏంటంటే కడుక్కో. చెప్పండి, కడుక్కో, కడగబడుతున్నావు అనేటువంటి సంగతిని తెలియచేస్తూ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ఈ 40వ యెషయా గ్రంథంలో కూడా ఆమె సమస్త పాపములు మొదటి చరణంలోనే 5వ పంక్తిలో ఉంటుంది. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తం 2 అంతలు పొందినను సమాచారం ఆమెకు ప్రకటించండి. అంటే పాప పరిహారం అయ్యిందమ్మా. కారణం ఏంటంటే పావన నామమును స్మరణ చేశావు. జ్వరం వచ్చిందండి, ట్యాబ్లెట్ వేసుకుంటాం. ట్యాబ్లెట్ వెళ్ళి ఏం చేస్తుంది? జ్వరాన్ని తీసేస్తుందా ఉంచుతుందా? మాట్లాడండి. తీసేస్తుంది. అలాగే పాపమును విరగగొట్టేది పావన యేసుని నామం. పావన యేసుని నామము పాపాన్ని 6 దినముల పాపము ఆరాధన ద్వారాగా తుడిచిపెడుతుంది. ఇప్పుడు నువ్వు శుద్ధుడివయ్యావు, సమ్మతించావా? ఇక నువ్వేం కోరుకుంటావు అంటే ఆయన నన్ను గురించి ప్రకటించింది ఏంటంటే, గడ్డి పువ్వు వలె ఉన్నాను నేను, ఈ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో
నన్ను నింపు నీ చేతితో, నన్ను పట్టుకో నీ ఆత్మతో, నన్ను నడుపు శిల్పి చేతిలో కొయ్యను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో కొయ్యను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని పాపయుగిలో పడియుంటిని, పాపిని నేను తండ్రి, అందరం పాడదాం పడియుంటిని నీదు అను ఇయుము శుద్ధి చెయ్యము పొందనీయుము నీదు ఆత్మ. చాలు. ఇవి ఎవరిని ఆరాధిస్తున్నావంటే మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనములో, వీళ్ళారా ఇతడు యాకోబు, యేసే, యోధ, సీమోను అని వారి సహోదరుడగు వడ్లవాడు కాడా. ఎవరిని ఆరాధిస్తున్నావు అంటే వడ్లవాడిని ఆరాధిస్తున్నావు. వడ్లవాడు అనగా వడ్రంగివాడు. కొమ్మకొన్న, చెట్టుకొన్న, మానుకొన్న, మొద్దుకొన్న, వంకరంతా చెక్కి నునుపైన దానిగాను సొగసైన రూపము కలదానిగాను మలచగలిగిన వాడు వడ్లవాడు. వడ్లవానికి ఒక చెట్టు దొంగ తీసుకెళ్ళి ఇచ్చి ఒక బల్లను 2 కుర్చీలు చేసి పెట్టమంటే దాన్ని ఎలా చెక్కాలో, దాన్ని ఎలాగా రూపం తేవాలో, ఎలాగ నకిసీ పని చెయ్యాలో వడ్లవాడు మాత్రమే అనగా వడ్రంగివాడు మాత్రమే చేయగలుగుతాడు. ఆ వడ్లవాడే ఈ యేసుక్రీస్తు ప్రభు. ఈయన తండ్రి అయినటువంటి యేసేపు కూడా వడ్రంగి పనే చేసేవాడు. అలాగే పిల్లలు, ఇప్పుడు నువ్వు ఆరాధించేది ఎవరినంటే నీ రూపం మార్చగల, మన స్థితిని, మన గతిని మార్చగల ఈ వడ్లవాణి చేతిలోనికి వచ్చావు కాబట్టి ఆమె దుఃఖ దినములు అనగా వచ్చిన వారందరూ సంఘము దుఃఖ దినములు సమాప్తమైనవని చెప్పి, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సేవకుడైన ఇశ్రాయేలు, యాకోబు. ఇశ్రాయేలు అనగా ప్రజలకు తండ్రి, యాకోబు అనగా మోసగాడు. ఏ ప్రజలకు తండ్రి అంటే దేవుని వలన ఆశీర్వదింపబడిన వాడై తాను కనిన పిల్లల తరములకు అతడు తండ్రి. అతన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. అతని పాపములు నేను జ్ఞాపకం చేసుకోను, అతని అపరాధములు నేను జ్ఞాపకం చేసుకోను. తెలుసో తెలియకో పశ్చాత్తాపడి దావీదంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యము చేత నా అతిక్రమములను విడిచివేయి. అంటే దేవుడు అంటాడు, నువ్వు పాపివని నేను అనలేదు కదా, నువ్వు పాపివై అని నేను అనలేదు కదా. ఎప్పుడు పావన నామ స్మరణ చేయడం ప్రారంభించావో అప్పుడు నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప, నీ తండ్రి దయ గొప్ప. మిత్రుడారా రమ్ము మైత్రితో పారమాధికమైన మాటలు చేస్తూ మన్ననతో విను. మిత్రుడారా రమ్ము.
దివ్య దేవుడు నిన్ను దీవించునుగాక. భూమి చేసినవాడు పోషించునుగాక. రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక. పరమ వైద్యుడు స్వస్థ పరచుచుండునుగాక. పనులన్నిటిని సఫల పరచుచుండునుగాక. దైవాత్మ ధైర్యము తెచ్చుచుండునుగాక. మంచి జీవిని రికారించుచుందురుగాక. పాడి పంటలు ప్రతి వాణి కుందునుగాక. వెలుగు నీరు గాలి కలుగా చేసిన తండ్రి మన యందరి వలన ఘనత నొందునుగాక. మన యందరి వలన ఘనత నొందినగాక. మిత్రుడారము. చాలు. వచ్చావు కదా, వచ్చిన నీకు నా నామము నీకు ఇచ్చాను, నా ఆశీర్వాదము నీకు ఇచ్చాను, నీ మీద ఉన్నది. ఆరాధించేవారు ఏ భావంతో ఆరాధించాలంటే నా అనుభవం చెప్తున్నాను. దేవుడు భూమిని చూసినప్పుడు శూన్యంగా ఉన్నది. శూన్యంగా ఉన్న భూమి మీద అగాధ జలముల మీద వాలుటకు స్థలం లేని కాలంలో ఆరిన నేలగా మారమన్నాడు దేవుడు. అగాధ జలములను ఆరిన నేలగా మార్చిన దేవుడు నరుని చేయబోయి నరునికి అవసరమైన సృష్టి అంతటిని ముందుగానే సృజించేశాడు. దేవుడికి స్తోత్రం. సృజించి నిరాకారానికి ఆకారం ఇచ్చిన తండ్రి ఇవాళ ఆరాధింపవచ్చిన వారందరి మీద ఆ ఆత్మలాగా సంచారం చేస్తూనే ఉంటుంది. నాడు అగాధ జలముల మీద ఎలాగ సంచరించిందో ఆరాధింపవచ్చిన వారు అందరి మీద కూడా దేవుని ఆత్మ సంచరిస్తూనే ఉంది. కంటికి కనపడకపోవడం మనకున్న దౌర్భాగ్యపు స్థితి. అది మన కంటికి కనబడకపోవడానికి గల కారణం ఏమిటి? నువ్వు ఊహించుకుంటున్నా, నువ్వు ఆలోచించుకుంటున్నా, నీ మనసులో తలంచుకొనుచున్న నీ పాపం, నీకును నాకును మధ్యన మీ పాపములు అడ్డముగా ఉన్నవి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం ప్రారంభ వచనంలో మనము ఆరాధించేటప్పుడు కూడా మన పాపాలనే జ్ఞాపకం చేసుకొని ఆరాధన దినమందు చాలామంది నాలో ఈ లోపం ఉంది, నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ తప్పు ఉంది, ఇది వదిలేశాక, ఇది మానేశాక, ఇది పోయాక, అది అయ్యాక దేవుడి దగ్గరికి వెళ్దాం అంటే, దైవజనుడు ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికని ఏ నరుడు అనుకోగలుగుతాడో ఆ నరుని దేవుడు ఏం చేస్తాడంటే తన పోలికగా మార్చుకొని పరిశుద్ధుడిగా చూసుకుంటాడు దేవుడు. ఈ సంగతి గ్రహించడం లేదు ఆరాధింపవచ్చిన వారు. ఆరాధింపవచ్చిన వారు ఈ సంగతి గ్రహించట్లేదు కాబట్టి ప్రకటించమని ఒకడు చెప్తున్నాడు. ఏం ప్రకటించమంటావంటే ఆమె దోష శిక్ష పరిహారమైనది. ఆమె అనగా సంఘము. సరే పిల్లరా, ఇప్పుడు మనం అక్కడ 41వ అధ్యాయంలో 8 నుంచి 10 వచనాల్లో యాకోబును గురించి మాట్లాడినటువంటి దేవుడు 43వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చెప్పండి, నీవు నా సొత్తు. పిల్లలారా, నువ్వు అనగలవా దేవుడు నా సొత్తు అని? దేవుడు నా తండ్రి అని అనగలుగుతున్నావా? మనము దేవుడు నా తండ్రి, ఆయన్ను కలుసుకోవడానికి నాకు చనువిచ్చాడు, ఆయన సమ్మతించాడు కాబట్టి నేను ఆరాధన గుంపులో సాగుతున్నాను అని నువ్వు అనుకోగలిగితే నీకు నాకు మనకి తండ్రిగా ఉండడానికి ఏమాత్రము ఆయన పిల్లలారా సంశయించడు. మనము సంశయిస్తాం పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళడం ఇబ్బంది పడి, కానీ దేవుడు సంశయించడు. పాపి రాగానే రూపాంతరము చెందాలి అని దేవుడు బోధిస్తాడు.
రక్షిస్తాడు. ఈ 43వ అధ్యాయం 4వ వచనం, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. ఈ మాటలు వివరంలోనికి వెళ్ళాలి. ఈ మాటలు వివరంలోనికి వెళ్ళాలంటే మనము దైవత్వంలోని అనుభవంలోనికి వెళ్ళకపోతే ఈ జనములేంటో, తూర్పు నుండేంటో, సంతానములేంటో, తరములేవిటో మనకి అర్థం కావు. కాకపోతే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఆలోచిస్తున్న నీ తరములు, నీ వంశములు, నీ కుటుంబములు, నీ జనములను నేను నీకు సమకూరుస్తాను. ప్రతివారు దీని గురించే చింతిస్తారు. బిడ్డల గురించి చింతించే వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రుల గురించి చింతించే వాళ్ళు ఉంటారు, తోబుట్టువుల గురించి చింతించే వాళ్ళు ఉంటారు, బంధువుల గురించి చింతించేవారు ఉంటారు. కానీ దేని విషయంలో మీరు చింతించకండి. మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలలో దేవుడు ఈ మాట చెప్పాడు. అయితే సోదరులారా, మనము దేవుని గురించి చింతిస్తున్నామా? శుక్రవారం నాడు రాత్రి వాక్యం చెప్పాను. ఈ వాక్యము పిల్లరా, మరి అంతకుముందు మంగళవారం నాడు రాత్రి ప్రారంభించిన వాక్యానికి దాన్ని క్రోడీకరించుకుంటూ దాని యొక్క పరిపూర్ణత, సంపూర్ణత, భక్తిభావము, దైవ సహవాసము, దేవుణ్ణి నమ్ముకున్నాను అనుకున్నవాడు దేవుణ్ణి సమ్మతింపగల, అంటే దేవుణ్ణి ఒప్పించగల మనసు ఎట్టిదో శుక్రవారం నాడు రాత్రి తెలియజేశాను. అప్పుడు దేవుని వాగ్దానం అంతా నెరవేరింది. మంచిది. ఇప్పుడు ఆయన అంటాడు కదా, నీ జనములు నేను రప్పిస్తాను, నీ సంతానం రప్పిస్తాను, భయపడకు, నీకు నేను తోడై ఉంటాను. తూర్పు నుండి నీ సంతానాన్ని తెప్పిస్తాను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పిస్తానన్న దేవుడు. నువ్వు దేని గురించి చింతిస్తున్నావో, ఎవరిని గురించి చింతిస్తున్నావో, నీ చింత యావత్తు నా మీదవే. నేను నీకు నిమిత్తము చింతిస్తున్నాను. ఆయన మీ నిమిత్తము చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. పేతురు గారి ద్వారాగా ఆ మాటలు తెలియచేయడం జరిగింది. ఇది ఎవరికి తెలియజేశాడు? భక్త కోటికి. యెషయా గ్రంథంలో ప్రకటించమన్నది ఎవరికి? భక్త కోటికి, సంఘానికి. అయితే ప్రకటించవలసిన దాంట్లో ప్రాముఖ్యం ఏంటి? వాక్యము. దైవజనుడు చెప్పాడు, భూమి ఆకాశముల కంటే వెండి బంగారం కంటే గొప్ప దానమయ్యా, మా బ్రతుకులు మార్చేదయ్యా, మా బాధలు తొలగించేదయ్యా, మాకు నమ్మిక కలిగించేదయ్యా, మా జబ్బులను ఇబ్బందులను దూరపరిచేదయ్యా. ఆ వాక్యం మాకు ఔషధముగా ఇచ్చి మాతో మాట్లాడుతున్న తండ్రి, నీ వాక్యపు వెలుగు ఎదుట, నీ స్వరము ఎదుట కదలక మెదలక నిబ్బరముగా నిలిచి కుదురుగా దాన్ని గైకొంటాను తండ్రి అన్నారు భక్తులు. వింటున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, రెండో విషయానికి వస్తే, నీ గురించి ఆయన చింతిస్తున్నాడు, నీవెవరి గురించి చింతిస్తున్నావు? సంశయము పనికిరాదు, లేసమంతైన సంశయం పనికిరాదు. సంశయించక నీ అంశము దైవ సన్నిధిని విడజెప్పు. దానికి గొప్ప అంశ పట్టించేవాని గురించి నువ్వు ఎప్పుడైనా చింతించావా? దేవా, నాకు రాక కొరకు కనిపెడుతున్నావా తండ్రి అని ఎప్పుడన్నా దేవుడిని అడిగావా? దేవా, నాతో మాట్లాడాలని నువ్వు చూస్తుంటుండగా నీతో మాట్లాడడానికి నేను ఎప్పుడు దొరుకుతానో అని నువ్వు ఎప్పుడైనా అడిగావా దేవుణ్ణి? ఇవి వట్టి మాటలు కాదు, అనుభవంలో మాటలే, వాక్యంలో మాటలే, దేవుని మాటలే. నీరాకడ నారాకడకై ఎదురు చూడుము, నీరాకడకై
ఎదురు చూతును నారాకడకై ఎదురు చూడుము నీరాకడకై ఎదురు చూతును నారాకడయు నీరాకడయు నారాకడయు నీరాకడయు నారాకడయు ఒకటి అగును నారాకడయు ఒకటి అగును మనోవిచారము కూడదు నీకు మహిమతలంపులే కావలెను. కావున పిల్లలారా, భక్తుడు ఎంతసేపు నా కొరకు నా ప్రభు కనిపెడుతున్నాడేమో అనే చింత కలిగి ఉండాలి. రెండో విషయం ఏంటంటే, దేవా నాకు కనబడవా, నాతో మాట్లాడవా నువ్వు అనే చింత కూడా కలిగి ఉండాలి. ఓ ఇశ్రాయేలు, నిన్ను ఏర్పరచుకున్న వాడినైనా నేనే, నీ విమోచకుడు, నీకు పేరు పెట్టిన వాడిని నేనే. కాబట్టి నువ్వేం చేస్తావు? 43 యెషయా గ్రంథం 7వ వచనం చదవండి. నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించి తిని. దైవజనుడు అంటారు, మనము నిర్మితమైన రీతి తనకు తెలిసే యున్న సంగతి, మనము మంటి వారమంచును జ్ఞాపకము చేసి కొనుచు స్మరణ చేయుచుండును. కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవుడట తాను సృజించిన ప్రతి వారి కొరకు కనిపెడుతున్నాడంట, జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తిరుగుతారు? మీరు నా తట్టు తిరిగితే నేను వారి తట్టు తిరుగుతాను అని దేవుడు కనిపెడుతున్నాడు. కాబట్టి మనం ఎలాగ జన్మించామో మనకు తెలియనిది, మనకి జన్మనిచ్చిన దేవుడు తనకి సమస్తము తెలుసు. అయితే ఆ జన్మను ఏ కారణము చేత జన్మింపచేశారు? 43:7లో నా మహిమ నిమిత్తము. చెప్పండి, దేవుని మహిమ నిమిత్తం. సోదరుడా, ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు నేను అన్యుడను, ఒకప్పుడు నేను అవిధేయుడను, ఒకప్పుడు నేను అజ్ఞానినే. నన్ను తండ్రి తండ్రి నన్ను పిలిచిన తర్వాత, నేను తండ్రి తట్టు తిరిగిన తర్వాత మరలా లోకం తట్టు నేను తిరగలేదు. దేవునికి స్తోత్రం. అది దేవుని వలన కలిగిన కృపావరం. ఎవరికి ఇస్తాడంటే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచడానికి. ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందన్నారు. కాబట్టి ఎవరు నిటారుగా నిలబడతారు? ఈ పెద్దయిన వస్తున్నాడు, పెద్దయిన దగ్గరకు వచ్చాం, ఈయన ఏం చెప్తాడో, ఏమేం చేస్తాడో, నా ప్రయోజనం కొరకు ఏం చెప్తాడో అని ఎవరు పట్టించుకుంటారు? వారికి మరలా లోకము తట్టు తిరిగే పని రానవడు. ఒకటి, మనము నిర్మితమైన విధానం మనకు తెలియనప్పుడు, మనం ఎలాగ నిర్మింపబడ్డామో ఎరిగినవాడు ఆయనే. కాబట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. మూడో విషయం ఏంటంటే, ఎప్పుడు నువ్వు దేవుని తట్టు తిరుగుతావో అప్పుడు నీ జన్మ కారణం ఏమిటో అనగా నా మహిమ నిమిత్తము. చెప్పండి, నా మహిమ నిమిత్తము. నేను సృజించిన వారు, నా పేరు పెట్టబడిన వారు నా యొద్దకు రావాలి అన్న తండ్రి, వచ్చిన వారు నన్ను ఎందుకు పుట్టించావు అని ఎప్పుడన్నా అడిగావా? నాకు జన్మనిచ్చిన తండ్రి నా జన్మ చరిత్ర, జీవిత చరిత్ర ఏమిటి
ఎప్పుడన్నా అడిగావా? తండ్రి, మరి నన్ను చింతించొద్దన్నావు, నా నిమిత్తం నువ్వే చింతిస్తూ ఉన్నావు కదా, చింతిస్తున్నావని భక్తుడు తెలియచేశారు. దీనిని బట్టి మరి నా చింత నీ మీద వేస్తున్నాను, నిన్ను గురించి చింతించే మనసు నాకిమ్ము తండ్రి అని ప్రార్థన చేశావా? ఈ ప్రార్థన నీ ఆత్మీయ జీవనానికి, భౌతికమైనటువంటి జీవితానికి గొప్ప సాధనముతో కూడింది. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము చివరి వచనాల్లో చూడండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోము, కాగా అన్నము వస్త్రము కలిగిన వారమై ఉండి. నాన్న రిఫరెన్స్ చెప్పరా? 6:7 సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉండును. మనము ఈ లోకములోనికి ఏమీ తీసుకొని రాలేదు, దీనిలో నుండి మనం ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరమునైనా అనేక దురాశల్లోనూ పడుదుము. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. అన్న వస్త్రము లేక అల్లలాడినా నాకు, అన్న వస్త్రము లేక అల్లలాడినా నాకు, అన్నా నీవసగిన అన్న వస్త్రములకై, అన్నా నీవసగిన అన్న వస్త్రములకై నిన్ను కొలిచెదవయ్యా నా యేసయ్యా, నిన్ను కొలిచెదవయ్యా. పిల్లరా, మనిషి ఎంతవరకు వెతగాలి అంటే ఆయన దేవునితో సమానముగా ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనక, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించినంతగా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదివితే ఈ సంగతులన్నీ కనపడతాయి. ఎంతగా దేవుడు తగ్గించుకున్నాడో, దేవుని దగ్గరకు వచ్చిన వారు కూడా అన్న వస్త్రములు లేక అల్లాడిన నాకు, అన్నా నీవిచ్చిన అన్న వస్త్రములకై నీ కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నానని, తండ్రి నాతో నీకేం పని, ఏ కారణము చేత నాకు జన్మనిచ్చావు, జీవమిచ్చావు, బాధ్యతలను ఇచ్చావు అని చెప్పి దేవునితో ఎవరైతే వాదమాడగలుగుతారో, తమ యొక్క జన్మ కారణాన్ని తెలుసుకోగోరుతారో, జీవిత కారణాన్ని తెలుసుకోగోరుతారో వారితో దేవుడు మాట్లాడతాడు. వారికే ఆయన వాక్యములోని సంగతులను తెలియజేస్తాడు. అంత మాత్రం కాదు, నేను ఏర్పరచుకున్న ఓ ఇశ్రాయేలు, నేను పేరు పెట్టుకున్న నా సేవకుడా అని పిలిచినటువంటి దేవుడు నిన్ను తనతో సమానంగా చేసుకొని తనతో బాధ్యతల్లో పాలివారిగా దేవుడు చేసుకుంటాడు. బైబిల్ మిషను భక్తికి ముంగుర్తు. క్రైస్తవ సంఘము మతపరమైనటువంటి ఆచారం. క్రైస్తవ సంఘం వేరు, బైబిల్ మిషన్ వేరు. ఈ సంగతులన్నీ శుక్రవారం నాడు తెలియజేశాను. మరి బైబిల్ మిషన్కి క్రైస్తవ సంఘానికి తేడా ఏమిటంటే, క్రైస్తవ సంఘానికి వెలుపల సమాజంతో పొత్తు, బైబిల్ మిషన్కు పరలోక పరిశుద్ధులతో పొత్తు.
కాబట్టి మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. పరిశుద్ధాత్మ యందలి మనం ఆనందించుతున్నాం. మాతో పాటు మీ సంతోషం కూడా పరిపూర్ణం కావాలని ఈ సంగతులు నేను మీకు తెలియజేస్తున్నానంటారు యోహాన్ గారు. బైబిల్ మిషన్లోకి వచ్చిన పిల్లలారా, ఆడంబరాలు ఉండవు, హంగుండదు, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఏముండదు, ఇన్స్ట్రుమెంట్లు ఏముండవు. ఇక్కడ ఉండేదేంటి? భక్తి భావాలు ఉంటాయి. భక్తితో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే పిల్లలారా, మరి ఆ మనము నిర్మితమైనటువంటి ఆ కారణాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. రెండవ విషయం ఏంటంటే, మనల్ని ఎందుకు పుట్టించాడో ఆ సంగతి మనకు తెలియచేస్తాడు. మూడో విషయం ఏంటంటే పిల్లలారా, మనకు ఎవరి కొరకు ప్రయాసపడుతున్నామో, ప్రార్థిస్తున్నామో వాళ్ళందరినీ ఇవన్నిటినీ మనకి తోడుగా ఎదురొచ్చినట్లుగా దేవుని చిత్తమైతే ఆ వాక్యం కూడా వచ్చే వారం తెలియజేస్తాను. ఎదురొచ్చినట్లుగా నీకు అవసరమైనవి, కావలసినవన్నిటినీ దేవుడే నీకు ఎదురు తీసుకొచ్చి అందిపుచ్చుకున్నంత సమీపమును ఉంచుతాడు. అయితే ఈ సంగతులన్నీ చెప్తూ ఈ దేవుడు ఏమన్నాడంటే, ఈ ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రకటించు, నేను అతని కొరకు ఎదురు చూస్తున్నాను. ప్రకటించు, ఆమె అనగా సంఘము యొక్క దుఃఖమును పరిహారం చేయడానికి కనిపెడుతున్నాడు. ప్రకటించు, నేను కోరుకున్నవారు అని ప్రకటించు, చింతించొద్దు అని ప్రకటించు, నేను వారి నిమిత్తం చింతిస్తున్నాను, మనము ఆయన నిమిత్తము చింతించాలి. ప్రకటించు, నేను వారి కొరకు కనిపెడుతున్న, వారు నా కొరకు కనిపెట్టేవారు కావాలి అని ప్రకటించని దేవుడు చెప్తూ, పిల్లల సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి మరి ఆడంబరాలలో లేదు, కానీ అన్న వస్త్రములు కలుగజేసి రిక్తహస్తాలతో ఈ లోకానికి తీసుకొచ్చి మళ్ళీ అదే రిక్తహస్తాలతో తానున్న లోకానికి తీసుకెళ్లే తండ్రిని తెలుసుకొనుటయే లాభసాధనమైనటువంటి దైవభక్తి అని తెలియజేస్తే, భక్తి విషయంలో భావము లేని కుప్పిగంతులు అధికమైపోయి. దేవదాసయ్య గారు రక్షణ పద్యాల్లో రాశారు ఆ మాట. ఏంటంటే, అదే రక్షణ పద్యం ఇప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు. కుదరగా మీరు వేతురు కుప్పిగెంతు, ప్రార్థించట మా వంతు, స్వస్థపరుచుట ప్రభు యేసు క్రీస్తు వారు వంతు, కుదరగా మీరు వేతురు కుప్పిగెంతు అనే రక్షణ పద్యాలు. ఇప్పుడు ఎందుకు మరుగైంది ఆ పద్యం. కాబట్టి పిల్లలారా, ఇవాళ దేవునితో సహవాసం అంటే తల్లి కంటే, తండ్రి కంటే మించిన బంధము, బిడ్డ కంటే, ఆస్తి కంటే మించిన బంధము. ఈ బంధమును ప్రకటించమని సంఘానికి దేవుడు తెలియజేస్తే, ఆ సంఘం అంటుందంట ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో ఆ సంఘం మాట్లాడుతున్నటువంటి మాటలు మనం వింటే పిల్లరా, 5వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూసినప్పుడు, ఒకసారి నాన్న 11వ వచనం నుంచి చదువుదాం. ఇశ్రాయేలు వంశస్థులను, యోధా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు. ఇదే దేవుని వాక్కు. వారు పలుకువాడు యెహోవా కాడనియు, ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమైనను కరువైనను చూడమనియు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుతున్నారనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగజేయననియు చెప్పుదురు. కావున సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారికి కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను, నీ జనులను కట్టెలుగాను నేను చేసేదను. అంటే వాక్యం. దేవుడు ఎవరు చెప్పండి? వాక్యం. ఇది నీ నోట ఉంచుతాను. నమ్మరు కదా, నమ్మని వాళ్ళు ఉన్నారు కదా, దేవుడు లేడు అనేవారు ఉన్నారు కదా,
వాళ్ళు అలాగే గాలి మాటలు చెప్తారు అనేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కట్టెలుగా చేస్తాను, కర్రలుగా చేస్తాను. నీ నోట్లో వాక్యాన్ని అగ్నిగా చేస్తాను, దాన్ని నేను కాలుస్తాను అంటూ దేవుడు పిల్లారా నాడు చేసినటువంటి వాగ్దానం నేటికి నమ్మని వారి విషయంలో ఎన్నో, అంటే మా ప్రొఫెషన్ ఏంటంటే, మా వృత్తి ఏంటంటే దేవుని సేవ చేయడం. సేవ ఎక్కడ ఏ సేవ ఎలా జరుగుతుంది, జరిగే సేవలో సంఘం ఎలాగుంటుంది, బోధకుడు ఎలాగుంటున్నాడు, బోధకుడినైన నేను ఎలా ఉంటున్నాను, పని దాని పరిస్థితి పరిణామం ఎలా ఉంటుంది అని ఎక్కువగా పరిశీలన చేస్తూ ఉంటాం. అంతే కదా, ప్రతివారు వారు చేసే వృత్తిలో ఎవరు నిపుణత కలిగి ఉన్నారు, ఎవరు పైకి వస్తున్నారు, ఎవరు దిగజారిపోతున్నారని చూసుకుంటారు కదా. అలాగే సేవా వృత్తిలో ఇలాగ చూసే దేవుని మాట విన్నవారు, దేవుడు పంపినటువంటి దాసుల్ని తృణీకరించిన వారందరూ పిల్లర వర్ధిల్లుతూనే ఉన్నారు. దేవుడు తన వాక్యము వారి జీవితంలో నెరవేరుస్తూ ఉన్నారు. విననొల్లని వారు ఉన్నారు కదా, ఇక్కడ చెప్పబడినట్లుగా ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా 12వ వచనం నుంచి చెప్పబడినట్లుగా దేవుడు లేడని, గాలి మాటలు వీళ్ళు చెప్తున్నారని, దేవుడు మాట్లాడని వీళ్ళు ఎన్ని కల్పనా కథలు చెప్తున్నారు అని, నెమ్మదిగానే ఉన్నాం, సుఖంగా ఉన్నాం, ఏ హాని రాదని అనుకునే వారికి ఆ వాక్యాన్ని దేవుడు ఎలా మారుస్తాడంటే అగ్నిగా మారుస్తాడట. పేతురు గారి ఈ సంగతిని తెలియజేస్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. మళ్ళా పేతురు గారు కూడా ఆ సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. పేతురు గారు చెప్తున్నారు, ఇప్పుడు దేవుడు లేడు అనుకునేవారులారా, ఉంటే కనబడ్డా అనుకునేవారులారా, ఉంటే మంచిదేలే అని చెప్పి లోబడని వారులారా, దేవుడు మమ్మల్ని పంపించాడు అంటే నమ్మలేని వారులారా, నమ్మకపోగా కొన్ని విషయాలలో సొంత నిర్ణయాలు తీసుకునేవారులారా, సొంత బుద్ధితోనూ సొంత శక్తితోనూ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ అంటే మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నాలు చేసేవారులారా, వాక్యము నిలుస్తుంది, జాగ్రత్త సుమి. అందం వాడిపోద్ది, గడ్డి ఎండిపోద్ది, అలాగే శరీరులు కూడా వాడిపోతారు, కానీ దేవుని వాక్యము నిరంతరము నిలిచి ఉంటుంది. ఇదే అధ్యాయంలో 3వ అధ్యాయం 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ సంగతిని పేతురు గారు తెలియజేశారు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడుచు ఉన్నవి. ఇప్పుడున్న ఆకాశమును, ఇప్పుడున్న భూమియు దేవుడు లేడనుకునేవారు, బోధ నమ్మనలన్నటువంటి వారు, దేవుడు చెప్పుచున్న దానిని శ్రద్ధగా గైకొనని వారు, అస్థిరముగాను చంచల స్వభావముతోను, అనగా విననట్లుగా పట్టనట్టుగా ఉన్నవారును, వీరందరూ భక్తిహీనులు తీర్పును నాశనమును జరుగు పిల్లల దినము కొరకు ఏం చేయబడ్డాయట, నిల్వ చేయబడ్డవి, నాశన దినము కొరకు సిద్ధపరచబడ్డవి. అయితే అదే వాక్యం వలన భద్రము చేయబడుతున్నాయి. వాక్యం విరివిగా వినబడుతుంది, ఎక్కడ చూసినా వాక్యం వినబడుతుంది. సెల్ ఫోన్లో వాక్యాలు వస్తున్నాయి, పిల్లరా మరి టీవీల్లో వాక్యాలు వస్తున్నాయి, సంఘాల్లో వాక్యాలు వస్తున్నాయి. మన గృహాలలో దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవగ్రంథం చేతబట్టుకొని ఆ గ్రంథాన్ని తెరిచినప్పుడల్లా దేవుడు మనుషులతో మాట్లాడుతున్నట్టుగా ఏదైనా 2-3 అధ్యాయాలను పట్టుదలతో చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే ఫీలింగ్ నీలోనికి తప్పగా వస్తుంది. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవేశం. ఈ ఆవేశము, ఈ వాక్యము భక్తిహీనతను కాపాడుతుంది,
భూమి ఆకాశములను కాపాడుతుంది. నాశనము చెయ్యకుండా ఈ వాక్యమే కాపాడుతుంది. కారణము వాక్యము దేవుడై ఉండెను. చెప్పండి, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి ఈ సంగతిని యూద సంఘానికి దేవుడు తెలియచేయమని ప్రకటిస్తే, ఏం ప్రకటించమంటావు అని చెప్పి ప్రకటించవలసిన వారు అడిగితే, ప్రకటించవలసిన సంగతులు ఏంటంటే ఆ సంఘాన్ని నేను కోరుకున్నాను. ఆ సంఘాన్ని నేను సమీకరణ చేశాను, అనగా సమకూర్చాను. ఆ సంఘమును గురించి నేను చింతిస్తున్నాను. ఆ సంఘమును గురించి నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఆ సంఘాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దాని విశ్వాస విధానం నేను ఎరుగుదును. అయితే అది మాత్రము త్రోవ తప్పి మంద స్వభావం కలిగి ఐహిక విచారంలో మునిగి అస్థిర స్వభావంతో దేవుని వాక్యాన్ని, అనగా అన్రెస్పెక్టెడ్గా రిసీవ్ చేసుకోవడం. అంటే ఒక ముఖ్యమైన అతిథి వచ్చినప్పుడు మనం ఎలాట్గా గౌరవిస్తాము, అలాగా దేవుడు వాక్యమై ఉంటుండగా ఆ వాక్యాన్ని వినడానికి, ఆ వాక్యం ద్వారాగా ఆ దీవింపబడ్డానికి వచ్చిన మనము అంత ఎలాట్గా స్వీకరించకపోవడం వలన ఏం జరిగిపోయింది, ఏమైపోయింది, నేను అలాగే వెళ్ళాను అంటాం కదా. ఇంతలో ఏమైపోయింది, నేను ఇప్పుడే ఇలాగ వెళ్ళేటోడికి ఏదో అయిపోయింది అంటాం కదా. అలాగేదో సంథింగ్ జరిగిపోతుంది. అలాగ మిస్ అయిపోతున్న వారిని కూడా ఈ వాక్యమే కాపాడుతుంది. కాబట్టి ఏం చేస్తావు, వాక్యానికి ఇంపార్టెంట్ ఇచ్చి వినడం మాత్రం కాదు, విన్నదాన్ని ఒకసారి అనాలిసిస్ చేయి. చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలు మీకు చక్కగా వినబడతాయి. చాలా పర్యాయాలు చెప్పాను ఈ మాటను. ఒకసారి చదువుతారా? కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. వీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. పిల్లలారా, ఒకవేళ మనం దేవాలయంకి వచ్చి వాక్యం వినేసి అర్థమైనంత మటుకు స్వీకరించి అర్థం కానీ మర్చిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని కానీ పట్టించుకోకపోతే కట్ అయ్యేది ఏంటంటే పరిశుద్ధుల సహవాసం కట్ అవుతుంది. ఆ పరిశుద్ధులు మనతో ఉండలేరు, ఎమడలేరు. కాబట్టి ఆ పరిశుద్ధుల సహవాసం కట్ అవుతుంది. నేను ఏం చెప్పాను, క్రైస్తవ సంఘం వేరు, బైబిల్ మిషను వేరు. బైబిల్ మిషను మనిషి స్థాపించింది కాదు, మనిషి ఊహకు కలిగినటువంటి రూపము కాదు. ఇది దేవుడు రూపించి దాసునికి బయలుపరిచి దేవుడే స్థాపించారు. నమ్మలేని వారు 110వ పాట తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో 110వ పాట పాడితే దీని అధికారి ఎవరో, దీని నాయకుడు ఎవరో, దీని బోధకుడు ఎవరో, దీని స్థాపకుడు ఎవరో, సలహాదారు ఎవరో, సంరక్షకుడు ఎవరో, సమకూర్చువాడు ఎవరో, అన్ని సంగతులు దానిలో దైవజనుని ద్వారా దేవుడు సెలవిచ్చారు. నమ్మలేని వారికి నమ్మిక కలిగించడానికి ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి విన్నారు కదా, ప్రకటించమన్నది దేవుని వాక్యము. ఆ ప్రకటించమని సెలవిచ్చింది దేవుడు, ప్రకటించవలసింది వాక్యము, గైకొనవలసింది సంఘము. గైకొన్న తర్వాత దాన్ని ఏం చేయాలి? ఎఫెసీ పత్రికలోకి వచ్చినప్పుడు పౌలు శీలు చెప్పినటువంటి మాటలు వారు ఎలాగైతే అనాలిసిస్ చేశారో, పరిశీలించారో. ఇప్పుడు వెళ్ళగానే గబగబా డ్రెస్ మార్చుకొని ఆకలేస్తుంది కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తింటాం. అన్నం తిన్న తర్వాత చాలామందికి అలవాటు ఏంటంటే మోగన పడిపోద్ది, నిద్రపోతావు. అప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది బ్రెయిన్. నిద్దటి నుంచి లేచిన తర్వాత నీ బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. నోట్లో కొంచెం నీళ్లు పోసుకొని ఇవాళ వాక్యం ఏం విన్నాను విన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలిస్తావా? ఆ పరిశుద్ధులు మిత్రులై క్షేమమునకై
మా చుట్టూ చేరి కాయుదురు చుట్టూ చేరి కాయుదురు గనుక దేవి కొదువా నాదుడు. ఆ పరిశుద్ధులు మనతో ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వారిని పంపిన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. విన్న విషయాలు, బోధింపబడిన విషయాలు, ఆరాధన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటుట వలన ఆ పరిశుద్ధులు మనతో ఉండడానికి ఇష్టపడతారు. అప్పుడు కాలక్రమేపి పాపిని అన్న పదం నీకు దూరం అయిపోద్ది. నీకు కనబడదు, వినపడదు, నీ దగ్గరికి రాదు, అది రాలేదు కూడా. దాన్ని దేవుడు దూరం చేస్తాడు, పరిశుద్ధులు దూరం చేస్తాడు. ఇప్పుడు నాకేం కొదువా, నాదుడు ఉంటుండగా మా మిత్రులైన దూతలు మా చుట్టూ చేరికాయుదురు అనే తలంపు నీలోకి వచ్చినప్పుడు నువ్వు ఎటు వెళితే అటు ఆ దూతలు నిన్ను వెంబడిస్తూనే ఉంటారు, నిన్ను కాస్తూనే ఉంటారు, నిన్ను ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. ఆ సంగతులు కూడా ఇక్కడ మన అనుభవంలో జరిగిన సంగతులు కూడా ఎన్నో మీకు సాక్ష్యాలుగా తెలియజేయడం జరిగింది. పిల్లలారా, విన్న మీరు ధన్యులు, గైకొన్నవారు మరీ ధన్యులవుతారు. అప్పుడు ఆరాధనకు వచ్చేది అలవాటు కాకూడదు. ప్రతి ఆరాధన సమయంలో నన్ను రానిచ్చిన తండ్రి, నాతో నీకేం పని, నేను ఎలాగ నీకు ఉపయోగపడతాను, ఎలాగ నిన్ను మహిమపరచగలుగుతాను, మనోవిచారం కూడదు. మహిమ తలంపులు కావాలన్నా కూడా నేను నీకు ఎలాగ ఉపయోగపడతాను తండ్రి, నీ మహిమ కొరకు నాకు జన్మనిచ్చి నీ నామం నాకు ఇస్తే నేను నిన్ను ఎలాగ మహిమపరచాలి తండ్రి నీ తలంపు కలిగి ఉండండి. జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాట. గ్రాడ్యువల్గా లైఫ్ చేంజ్ అవుతుంది. అలవాట్లు మారుతాయి, ఆలోచనలు మారుతాయి, అనుభవాలు మారుతాయి, ఆశయాలు సిద్ధిస్తాయి, ఆచారాలన్నీ మరుగైపోతాయి, పరిశుద్ధుల సహవాసంలో పాలివారమైపోతాం. అట్టి దీవెన బోధించమని చెప్పిన దేవుడే బోధ విన్న వారికి అందరికీ దయచేస్తారు. తండ్రి అయిన దేవదాసయ్య గారు అన్నారు, అయ్యా భూమి ఆకాశం మాకేం గొప్ప కాదు, కానీ ఆ భూమి ఆకాశములను కలుగ చేసిన నీ వాక్యం మాకు ఇచ్చి నాకు చెప్పవలసిన సంగతులన్నీ దానిలో ఉంచావు కాబట్టి నన్ను గురించి నువ్వు గమనిస్తున్నావు, నిన్ను గురించి నేను గమనిస్తాను తండ్రి అని దైవజనుడు దేవుని దగ్గర భక్తి నేర్చుకున్నట్లుగా దేవుని యొద్ద భక్తి నేర్చుకోనండి. మనుషుల సలహాలు తీసుకోకండి, ఒకరి దగ్గర ఒకరు సలహాలు తీసుకోకండి. దైవికమైన విషయంలో దైవికమైన విషయంలో నీకు ఏదైనా సలహా సహాయము కావాలా, ఏకాంత స్థలంలో ఒంటరిగా మోకరించు, దేవునితో మాట్లాడు. నీ మనసుకు, నీ మనస్సాక్షికి, నీ జ్ఞానానికి కలలోనో దర్శనములోనో, కలలోనైనా కనబడతాడు, దర్శనంలోనైనా చెప్తాడు, జ్ఞానానికైనా అందిస్తాడు, మనస్సాక్షికైనా సంగతి తెలియజేస్తాడు. మంచి ఆలోచన వచ్చిందా, ఇది దేవుని చిత్తము. నాశనమును చెడుగును కలుగజేసి చెడు తలంపు ఏదైనా కలిగిందా, ఇది సాతాని యొక్క ప్రేరణ అని నువ్వు గ్రహించుకొని ఏది యుక్తమో మనుష్యుడా అది నీకు తెలియచేయబడి ఉన్నది. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. చూడన్న 6వ అధ్యాయము 6వ వచనం సరే చదవండి. మనుష్యుడా, నాన్న రిఫరెన్స్ చెప్పు. రైట్, 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది, న్యాయంగా నడుచుకో, కనికరమును ప్రేమించు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు.
కాబట్టి మనము ఫిజికల్గా చాలా ఎమోషనల్స్లో ఉంటాం, శారీరకంగా చాలా ఎమోషన్స్ అంటే ఆవేశాలతో ఉంటాం, అనాలోచనతో ఉంటాం. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత తండ్రితో మాట్లాడండి. నన్ను నీ మహిమ కొరకు సృజించానన్నావు, ఏ కారణం చేత నన్ను నీ దగ్గరికి రానిచ్చో ఆ కారణానికి వాడుకో తండ్రి అనగా నెమ్మదిగా ఎమోషన్స్, ఫీలింగ్స్ మారిపోతాయి. ఎప్పుడు మన ఎమోషన్స్ దూరం అయిపోతాయో, ఎమోషన్ ఏం చేస్తుందంటే ఒక్కోసారి హై టెన్షన్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది. ఎక్కువగా ఆలోచించినప్పుడు మెదడులో తల వెంట్రుకలు లాంటి నరాలు ఉంటాయి. ఎక్కువగా ఆలోచించినప్పుడు బీపీ ఉన్నవారికి ఈ నరాలు పగిలిపోతాయి. నరాలు పగిలిపోతే బాడీ అన్కాన్షియస్, తెలియదు, కాలు చెయ్యి ఆడదు, ఏం తెలియదు, కన్ను చూస్తుంటుంది కానీ ఏం చేయలేదు, ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది. కొన్నిసార్లు అంటే ఎక్కువ సార్లు ప్రాణం కూడా పోతుంది. కాబట్టి దేని గురించి ఆలోచిస్తావంటే, నిన్ను సృజించిన దేవుడు ఏ మహిమ కొరకు నన్ను సృజించావు తండ్రి ఆలోచించు. ఒకటి, సేవకుడు చెప్పిన వాక్యం అలా ఉందా లేదా ఆలోచించు. రెండు, నీ కొరకు నేనేం చేయాలి తండ్రి అని ఆలోచించు. మూడు, తర్వాత ఆయన చేసిన వాగ్దానాలు, నీ సంతానము నీ దగ్గరికి వస్తుంది, నీ జనములు నీ దగ్గరికి వస్తారు, నిన్ను ఏర్పరచుకున్నవాడిని నేనే, నిన్ను అత్యధికంగా హెచ్చించువాడను నేనే, నీకు పేరు పెట్టిన వాడిని నేనే, నీ సంతానములను దీవించువాడని నేనే, నిన్ను దిక్కులేనట్టుగా విడిచిపెట్టనన్న దేవుని యొక్క వాగ్దానాలన్నీ నిన్ను వెంబడిస్తూ వస్తాయి. అది కోరుకొని దైవారాధనలోనికి రండి. అలాంటి విశ్వాసం వైపు చూడండి. ఎమోషనల్గా ఎప్పుడు వర్షిప్ చేయకూడదు. చాలామంది మరి కొంచెం ఇన్స్ట్రుమెంట్స్ని బట్టి, పాటలను బట్టి ఎమోషనల్గా ఉజ్జీవమైనటువంటి, ఈ మధ్య చూస్తున్నాను శక్తివంతమైన ఆరాధనలు జరిగిపడను అని చెప్పి స్టేటస్లో పెడుతున్నారు. ఏంటంట శక్తివంతమైన ఆరాధన. చాలా చోట్ల వింటున్నాను నేను. అలా చేయకూడదు, తప్పు. దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. మనిషిలోనికి నెమ్మది రావాలి, మనస్సులోనికి నెమ్మది రావాలి, మనిషి జీవితం మారాలి, నూతన పరచబడాలి, మనల్ని సృజించిన వాడికి సంతోషం కలగాలి, మనల్ని సృష్టించిన వాడిని మనం మహింపరచాలి. అట్టి ధన్యత, దీవెన వాక్యమే మనతో మాట్లాడుతూ, ఆ వాక్యమే అందరి దగ్గర ఉండి నా వైపు చూడండి, నన్ను పరిశీలించండి అన్నట్లుగా ప్రతి వారి అందుబాటులో ఉన్న ఆ వాక్యాన్ని ఇవాళ మీరు విన్న సంగతులను జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు తప్పగా కాలక్రమేపిని ఇవి నెరవేరుస్తారు. పరిశుద్ధులు మనతో ఉంటారు. అట్టి కృప పరమ తండ్రి మీకు ఎల్లరికూ దయచేయునుగాక. నీకు కావలసినవి అడుగుము, నేను తప్పక ఇచ్చెదను. నీకు కావలసినవి అడుగుము, నేను తప్పక ఇచ్చెదను. నీకు ఇచ్చుటనానందము, నీకు ఇచ్చుటనానందము, నీవు అడుగుటమో చటనాకు, నీవు అడుగుటమో చటనాకు, మనోవిచారము కూడదు నీకు, మహిమగలంపులే కావలెను. ప్రియుడైన మా తండ్రి నీకు స్తోత్రం. నేను రమ్మనగా వచ్చిన వారిని నేను చూచుచున్నానని సెలవిచ్చినట్లుగా అన్ని లోకములకున్న ఆవలనున్న నీవు నన్ను చూడాలనే మంచి మనసుతో భూలోక దేవాలయంలోనికి దిగి వచ్చిన నీవే, నిన్ను సమీపించడానికి, నిన్ను స్మరణించడానికి, నిన్ను ఆరాధించడానికి నీవిచ్చిన చనువును బట్టి నీ వద్దకు రాగలిగాం. వచ్చిన మాతో మాట్లాడుచున్న తండ్రి, నీ భారము భరించుచున్నవాణ్ణి నేనే,
నిన్ను సృజించిన వాణ్ణి నేనే, మహిమ కొరకు సృజించాను, మన్నులో నుండి తీయబడ్డావని నేను జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నాను అని నీవు సెలవిస్తూ, తండ్రి నీ నామం పెట్టబడిన వారిని అందరినీ నీవే జ్ఞాపకం చేసుకుంటున్నావు. మేము గడ్డిని పోలి ఉన్నవారమని, తండ్రి అందవికారము కలిగిన వారమని, ఆయాస ప్రయాసలు కోర్చుచున్న వారమని, గడ్డి పువ్వు వంటి జీవితము శరీరము కలిగిన వారమని ఎరిగినప్పటికీ నీ రెక్కల నీడను మాకు ఆశ్రయం ఇచ్చి నిన్ను ఆరాధించుట ద్వారాగా మా భారమును భరించుటకును, మేము ఏ విషయాల్లో చింతిస్తున్నామో ఆ చింత నీ మీద వేసుకొనుటకును, మా చింతను నా తండ్రి మా నుండి దూరపరచుటకును, మేము సమ్మతించిన ఎడల నిన్ను గురించి చింతించే మనసు కలిగిన వారముగాను, నిన్ను గురించి చింతించుట వలన పరలోక పరిశుద్ధులు మాకు తోడై ఉండుట వలనను, తండ్రి మాకు అవసరమైన కావలసిన అన్నిటినీ నా నాయన మేము అడుగుట వలన నీవు ఆనందపడి ఇచ్చుటకు ముచ్చటపడే తండ్రివని, నిన్ను గురించి విన్న విషయాలన్నిటిలో ఉన్న సత్యమును మాత్రమే పొందగోరుచున్నాను తండ్రి. దేవా, నీలోని సత్యమున్నది. ఆ సత్యము నేను నా బిడ్డలు అనుభవించాలని ఆశపడి ఈ వాక్యములు ధ్యానించాము, ఈ ఆరాధన జరిగిస్తూ ఉన్నాము. మేము ఏ స్థితిలో ఉన్నామో ఎరిగిన వాడవయ్యా. ఏ స్థితిలో నుండి నీ దగ్గరకు వచ్చామో మేము మరిచిపోతామేమో కానీ నీవు ఎన్నడూ మరిచిపోని తండ్రివి. మేము ఉన్న స్థితిని ఊడ్చివేసి నీకు కలిగిన ఉన్నతమైన స్థితిని మాకు దయచేయవాడవైన మా తండ్రి, నీకు నమస్కారములు చెల్లిస్తున్నానయ్యా. ఆరాధన నా తండ్రి వ్యర్థము కానివ్వక, విశ్వాసము వ్యర్థము కానివ్వక, ప్రయాసము వ్యర్థము కానివ్వక, వాక్యము మా యందు వ్యర్థము కానివ్వక, మేము నా తండ్రి నా నాయన వాక్యానికి వ్యతిరేకమైనటువంటి అపవాది యొక్క నిర్ణయాలలో మేము దిగిపోకుండాన్నట్లుగా నాటిన నాడే దాని చుట్టూ కంచె వేసాను అన్నావు కాబట్టి, రక్షణ అనే పాత్ర ఎప్పుడు మాకు ఇచ్చావో ఆనాడే నీ రక్షణ కంచె మా చుట్టూ వేసిన తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. ఆరాధన వలన రావలసిన ఆశీర్వాదం, ఆరాధనలో ఉన్న వాగ్దానములు మేము అనుభవించి ఇప్పుడున్న స్థితి నా తండ్రి తుడిచివేయండి తండ్రి, తీసివేయండి తండ్రి. మా కొరకు నీవు దాచి ఉంచిన ఆ ఉన్నతమైన స్థితి ఏదో, ఆశీర్వాదం ఏదో, అనుభవం ఏదో, రక్షణ భాగ్యం ఏదో తండ్రి, మా సంతోషానికి కారణమైనవే మాకు దయచేయ్యా. మా దుఃఖానికి కారణమైన వాటిని అన్నిటినీ దూరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. కొందరు బలహీనులు ఉన్నారు, కొందరు రోగులు ఉన్నారు, కొందరు బీదలు ఉన్నారు, కొందరు రుణాల్లో ఉన్నారు, కొందరు కష్టములో ఉన్నారు, కొందరు పాపములో ఉన్నారు. ఆ పాపమే వారిని జ్ఞాపకము చేస్తూ నీ పరిశుద్ధతలోనికి ప్రవేశించకుండా ఆటంకపరుచుతున్న పాపకారకం నుండి విమోచన కలుగ చేయుము తండ్రి. నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఎండలు తొలగి, ఎండలు జరిగి, నీడలు కమ్ముకుంటాయని సెలవిచ్చిన రీతిగా తండ్రి నెమ్మదిగా ఈ ఎండవేడి నుండి మమ్మల్ని రక్షిస్తున్నావు. జీవనాధారం సాగించుకోవడానికి వేసవి కాలంలో చేయలేని పనులు ఈ సెలవు దినాల్లో చేయగలిగినట్లు కృప చూపించి, తిండికి, బట్టకు, బసకు, శుద్ధికి, తీరికకు కొదువు లేని దీవెన అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. పసిబిడ్డలు వచ్చారు, దీవించయ్యా. చిన్న బిడ్డలు వచ్చారు, దీవించయ్యా. యవ్వనులైన బిడ్డలు వచ్చారు, దీవించయ్యా. పడుచువారైన సోదరులు సోదరీలు వచ్చారు, దీవించయ్యా. తల్లులైన వారు, తల్లి సమానులైన వారు వచ్చారు, దీవించయ్యా. తండ్రి సమానులైన వారు దీవించుము తండ్రి. రక్షింప నేరకుండానట్లు నా హస్తము కొరచ కాలేదన్నావు. ఈ నీ చెయ్యి అందరికీ అందించి వారి మనసులోనివన్నీ నెరవేర్చి నిందకు ఆస్పదము కాకుండా, ఏ బిడ్డ జీవితము కూడా నిందకు ఆస్పదము కాకుండా కేవలము దయకే పాత్రలగినట్లుగా చేసి నీ దయతో నింపి దీవించి నా తండ్రి, ఆరాధన ఆశీర్వాదం, అందరికీ ఆరోగ్యము, అందరికీ మనశ్శాంతి, అందరి గృహములలో శాంతి, అందరి ఆలోచనలో నా తండ్రి ప్రశాంతిని కలిగించే దీవెనమని తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్న యేసు క్రీస్తు ప్రభునామంలో ప్రార్థించున్నాను పరమ తండ్రి.